గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. ఐ హోప్ ఈ మార్నింగ్ రొటీన్ మీకు బాగా నచ్చింది అనుకున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొంచెం ఫార్వర్డ్ చేశారంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎలా సపోర్ట్ చేశారో ప్రతి వీడియోకి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఏమీ లేదండి. ఇవాళ పాపకి లంచ్ బాక్స్ ఎలా కట్టాను, ఏం రెసిపీ చేశాను అన్నదే ఈ వీడియో అనమాట. ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడో ఒకప్పుడు లేటుగా లెగటం అనేది జరుగుతుంది. అదే ఇవాళ మా ఇంట్లో అయిందనమాట. చాలా అంటే చాలా లేటుగా అయితే లేచానండి. ఇంకా లేచాక ఉరుకుల పరుగులతోటి ఇవాళ పనులన్నీ చేశానమాట. మనం ఒక గంట లేటుగా లేచాము అంటే ఇంకా ఒక రోజంతా మనం పరుగులు పెట్టాల్సిందే. ఆ టైం సింక్ అన్నది చాలా వరకు చేయటం అనేది అవ్వదనమాట. కానీ కొంతమంది అయితే ఆ 1 అవర్ లేట్గా లేచినా 2 అవర్స్ లేట్గా లేచినా సరే ఆ టైంని అయితే మేనేజ్ అయితే చేసేసుకుంటారండి. కొంతమందికి ఆ మేనేజ్ చేయటం అనేది తెలియదు అండ్ రాదనమాట. ఇవాళ నేను ఏంటంటే లేట్గా లేచినా సరే టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఏంటంటే పొద్దున్నే పొయ్యి అయితే తోమేసుకుని ఆ తర్వాత వంట అన్నది స్టార్ట్ చేస్తానండి. కానీ ఇవాళ ఏం చేశాను, లేట్గా లేచాను కదా, అందుకోసం అనేసి పొయ్యినైతే కొద్దిగా సర్ఫ్ వాటర్ స్ప్రే చేసేసుకుని మొత్తం మంచి క్లాత్ పెట్టేసి తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా పొయ్యి తోమినట్టుగానే నీట్గా వచ్చేసింది. ఎప్పుడైనా కానీ మనం లేట్గా లేచినప్పుడు ఇలాగా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంచుమించు ఒక 15 నిమిషాలు టైం అయితే కలుస్తుందండి. ఇంకా ఆ విధంగా నేను పొయ్యినైతే శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నైట్ అంటలు తోమలేదు. ఇది పొద్దున్నే లేట్గా లేచాను కదా, ఇది ఒక ఎక్స్ట్రా పని అనమాట. ఇది కూడా నేను చాలా త్వరగా చేసేసుకున్నా. ఎప్పుడైనా కానీ మనకి పని అన్నది త్వరగా అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి, నేనైతే ఒక పాట అయితే పెట్టుకుంటానండి. ఆ పాట అయ్యేలోపుగా అంట్లన్నీ తోమేయాలని నాకు నేనే ఒక చిన్న కాంపిటీషన్ అయితే పెట్టుకుంటానమాట. అప్పుడు ఏమవుతుంది, త్వరగా ఆ పాట అయ్యేలోపు అంటులు తోమాలని ఫాస్ట్గా తోమేస్తాను. నాకు తెలియకుండానే నాకు పని అన్నది తేలిగ్గా త్వరగా అయితే అయిపోతుంది అనమాట. నేను పాటించే చిట్కా మీరు కూడా ఒకసారి పాటించి చూడండి. ఏదైనా పాట కానీ లేదంటారా ఏదైనా ఒక స్టోరీ కానీ పెట్టుకుని ఈ టైంలోపు ఈ పని అంతా చేసేసుకోవాలని మనకి మనం ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చి చూడండి. అసలు ఇంత త్వరగా పని అయిపోయిందా అని మనకి తెలియకుండానే మనం త్వరగా పని అన్నది చేసేసుకుంటాం అనమాట. ఇంక ఈ విధంగా నేను అంట్లు అన్నవి తోమేసుకున్నాను. ఎప్పుడైనా కానీ త్వరగా అవ్వాలంటే ఈ చిట్కా అయితే ఫాలో కానీ. ఇంకా ఏంటంటే నిన్నైతే పాపకి పాలిస్తున్నానండి. 2 డేస్ నుంచి పాపకి పాలైతే తాగట్లేదు మా పెద్ద పాప. ఇంకా అందుకోసం అనేసి ఏం చేశానంటే ఇవాళ పాలు ఇవ్వటం మానేసి పాలు బీరకాయ కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. ఇంకా తనైతే పాలు తాగమని ఇవాళ అయితే నేను అడగను. ఇంకా తనకి పాలు ఇచ్చిన ఫీల్ కూడా నాకు ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి, అందుకే పాలు పోసిన బీరకాయ కర్రీ అయితే వండేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా అందుకోసం అనేసి బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. నేను 1/2 కేజీ బీరకాయ అయితే తీసుకున్నానండి. ఆ బీరకాయ తుక్కును కూడా నేను వేస్ట్ చేయకుండా పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాపింగ్ బోర్డుని కూడా ఒకసారి కడిగేసుకొని నేను 1/2 కేజీ బీరకాయకి ఒక 2 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనం బీరకాయ తొక్కుని పడేస్తూ ఉంటారు చాలామంది. నేనైతే పడేయకుండా ఇలా బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తాను. అందులోని ఇవాళ బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎప్పుడైనా కానీ బీరకాయ కట్ చేసేటప్పుడు ఇలాగా చేదు అన్నది చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి బీరకాయలు చేదు వచ్చే అవకాశం ఉంటాయి. ఇలా చెక్ చేయకుండా వండేశారు అంటే అది బీరకాయ కూర కాకరకాయ కూర కూడా చెప్పలేం, అంత చేదైతే ఉంటాయన్నమాట. బీరకాయ కానీ దోసకాయ కానీ చేదన్నది ఉంటాయి. ఈ 2 కాయగూరలని వండేటప్పుడు ఒక్కసారి చెక్ మాత్రం చేసుకోండి. కొత్తగా వండుతున్న వాళ్ళు, అదే ఎప్పుడు వండే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా కుక్ చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి అయితే చెప్తున్నాను. ఎవరైనా ఇలా నా వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అనేసి. ఇంక ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇవన్నిటిని కూడా సదిరేసుకుని ఎక్కడెక్కడ పెట్టేసుకుని ఒకసారి ఇక్కడ తుడిచేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఇలా తుడిచేసుకుంటున్నట్టయితే మనకి పని అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. నేను ఇలా ఇక్కడ క్లీన్ చేసేసుకున్నా. అలాగే నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఈ రైస్ ఉడికేలోపుగా నేను ఏంటంటే కర్రీ అయితే వండేసుకోవచ్చు అన్నట్టుగా. ఎవరైనా వండటం రాని వాళ్ళు చూస్తున్నట్టయితే ఎప్పుడైనా కానీ ఒక గ్లాస్ బియ్యం కుక్కర్లో పెడుతున్నట్టయితే మనం 2 గ్లాసులు వాటర్ వేసి అయితే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి అన్నం అనేది పొడిలాడుతూ కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనం స్టవ్ అయితే వెలిగించేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం. రైస్ అయ్యేలోపుగా నేను కర్రీ కూడా స్టార్ట్ చేసేస్తున్నానండి.
ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడ పెట్టుకుని నేను పచ్చడికి అండ్ కర్రీకి సరిపడగా క్వాంటిటీలో ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి. నేను చేస్తున్న పచ్చడికి ఈ ఘాటు అనేది ఓవరే, కాకపోతే కొంచెం కారంగా తినాలనేసి కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగా వేసుకున్నాను. అలాగే ఇందులోనే ఒక గుప్పెడంతా మనం కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా వేగాక మనం చిన్న నిమ్మకాయ అంత చింతపండు, అలాగే మనం కట్ చేసుకున్న బీరకాయ తొక్కు కూడా వేసుకుని చక్కగా దగ్గరికి అవ్వనివ్వాలి. బీరకాయ తొక్కు కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాము. ఇది చల్లగా అయ్యాక మనం రోట్లో వేసి ఈ పచ్చడి అనేది రుబ్బుకుందాము. ఈ రోటి పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం మిక్సీలో వేసి రుబ్బిన దానికంటే కూడా రోట్లో వేసి చేసిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఆ పచ్చడి అసలు ఎంత అమృతంలా ఉంటుందో. నేను అందుకోసం అనేసి ఒక రోల్ని అయితే కొని పెట్టుకున్నాను అనమాట, ఇలా పచ్చడి చేసుకుందాము అనేసి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందామని. ఇలా ఆనియన్స్ చక్కగా ఈ ఆయిల్లోనే వేపటం వల్ల ఏంటంటే ఆ కొత్తిమీర, ఈ ఫ్లేవర్స్ అంతా కూడా పట్టి చక్కగా మంచి కర్రీ కూడా మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని మనం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి చక్కగా మెత్తగా ఇలా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపు, చిటికెడంత కారం వేసుకోవాలి. కారం ఎందుకు వేస్తున్నానంటే వీడియోలో కొంచెం కలర్ఫుల్గా అని కారం వేసానండి. యాక్చువల్గా అయితే కారం వేయాల్సిన అవసరం లేదు, పచ్చిమిరపకాయలు ఘాటు అయితే సరిపోతుంది అనమాట. నేనైతే కొంచెంగా కారం వేసాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఒక్కొక్క గ్లాసుడు పాలు అయితే వేసుకున్నాను. ఇలా పాలు, బీరకాయ, పాలు, ఆనపకాయ, అలాగే పాలుతోటి రకరకాలుగా మనం కర్రీస్ అన్నవి చేసుకోవచ్చండి. అలాగే పాలు పోసి వండేటప్పుడు కూడా ఆ పాలు, పచ్చి పాలు అన్నవి తీసుకున్నట్టయితే మనకి రుచి అన్నది బాగుంటుంది. అలాగే మీగడ పాలు అయితే ఇంకా రుచిగా ఉంటాయండి. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా వండేటప్పుడు పచ్చి పాలతో వండటానికి ట్రై చేయండి. అలాగే చూసారుగా మనం పాలు పోసాక ఇలా దగ్గరగా అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే ఎంతో రుచికరమైన పాలు బీరకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ పిండి కూడా నేను వారానికి ఒకసారి గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటా, ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ. ఇంకా రోజుకు ఒక రకం టిఫిన్ అయితే చేసి పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసి అయితే కలిపేసుకుంటున్నా. నేను ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా అయితే గ్రైండ్ చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఇడ్లీ పిండితో అట్లు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, లేదంటారా గారెల కింద వేయచ్చు, బజ్జీ కింద వేయచ్చు, బోండా కింద వేయచ్చు, ఇంకా రకరకాలుగా ఇడ్లీ పిండితో అయితే మనం చేయొచ్చు అనమాట. అందుకోసం అనేసి ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా మనం రుబ్బుకున్నట్టయితే దేనికి అనుకూలంగా దాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఇడ్లీ అనేది పెట్టేసుకున్నాను. ఈ ఇడ్లీ ఉడికే లోపుగా ఏంటంటే నేను రోటి పచ్చడి అనేది కూడా దంచేసుకుంటాను అనమాట. ఈ రోటి పచ్చడి మనం ఇందాకడ వేపిన బీరకాయ తొక్కు ఉంది కదండి, ఆ తొక్కుతో అయితే రోటి పచ్చడి అనేది చేస్తున్నా. నేను ఏ విధంగా రోటి పచ్చడి చేస్తాను అన్నది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. రోల్ ఉంటే కనుక. ఈ రోల్ అనేది నేను రీసెంట్గానే తీసుకున్నానండి. నా దగ్గర పెద్ద రోల్ ఉంది, కానీ పెద్ద రోల్తో రుబ్బాలి అంటే కొంచెం కష్టంగా అనిపించి ఇంకా చిన్న రోల్ అనేది తీసుకున్నా. కొంచెం దీంతో టైం అనేది కూడా సేవ్ అవుతుంది అనేసి. ఇంక ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడగా కల్లుప్పు అనేది వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ మనం రోట్లో రుబ్బేటప్పుడు కల్లుప్పు వేసినట్టయితే రుబ్బుకునేది చాలా త్వరగా నలుగుతుంది. అండ్ కల్లుప్పు వల్ల కూడా రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ మనం జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ రబ్బ కానీ పచ్చి వేసుకుంటాం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేసి రుబ్బిన దానికంటే కూడా దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకొంచెం రుచి అనేది పెరుగుతుందండి. ఇంక ఇప్పుడైతే మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. చక్కగా నలిగిందనమాట. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా అన్నం వేసి అయితే కలిపేసుకుంటున్నా. ఇలా ఎంతమంది తినుంటారు చిన్నప్పుడు అన్నది నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా ఎక్కువగా తినేదాన్ని. మా అమ్మమ్మ కానీ మా ఇంట్లో అత్తలు కానీ ఎవరైనా కానీ చక్కగా ఇలా పచ్చడి చేసినప్పుడు ఏంటంటే ఇలా కొద్దిగా రోట్లో అన్నం వేసి కొద్దిగా నెయ్యి చొక్కేసి ఇంకా పిల్లలు ఇంక పచ్చడి రుబ్బుతున్నారు అంటే కనుక ఇంటి చుట్టూ రోల్ చుట్టూతా కూర్చుండేవాళ్ళం అనమాట. ఇంకొక్కొక్క ముద్ద తీసి ఒక్కొక్కరికైతే పెట్టేవారు. అలా నాకు ఈ రోట్లో వేసిన అన్నం అంటే చాలా ఇష్టము. మీకు ఇష్టమా కాదా అన్నది కామెంట్ చేయండి. అసలు ఇలా తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు జనరేషన్కి అయితే అస్సలు తెలియదు అనమాట ఇలాంటివన్నీ. మన 90 కిడ్స్కి మాత్రమే తెలుస్తాయి ఇలాంటివన్నీ కూడాను.
ఇంకా శుభ్రంగా ఇక్కడైతే ఒకసారి తుడిచేసుకున్నా. ఇంకా ఇడ్లీ కూడా పాపకి ఇచ్చేస్తున్నాను. తన స్నానం అయితే చేయించుకొచ్చేసాను. తన స్నానం చేసి తనకి జల్లు వేసి తనైతే రెడీ చేస్తాను అనమాట. పెద్ద పని అయిపోయింది. ఇంకా తన్ని రెడీ చేసాము అంటే కనుక పెద్ద ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇంకా చక్కగా తినేసి చక్కగా అయితే వెళ్ళిపోతుంది. అందులోనూ కొంచెం లేట్గా లేచాను కాబట్టి వాళ్ళు అయితే చాలా టెన్షన్గా అయితే అనిపించింది. టైంకి అందుకుంటామా లేదా అనేసి. ఇంకా మా వారు అన్నారు పర్లేదు, ఒకవేళ అందుకోపోయినా లంచ్ బాక్స్ నేను స్కూల్కి వెళ్ళి అయితే ఇస్తాను అన్నారు. ఇంకా అప్పుడు అమ్మయ్య అనుకున్నాను. లేదంటే హడవిడి పడిపోయాను అనమాట. ఈ హడవిడిలో కూడా వీడియో తీసినందుకు నాకు అక్షింతలు పడాల్సినవి పడలేదు. ఇంకా మా పాపకి టిఫిన్ అయితే తినిపించేసి వచ్చేసాను అనమాట. ఇంకా తన కోసం అనేసి ఇంకా రైస్ అయితే కలిపేస్తున్నాను. ఇగోండి బీరకాయ తోటి రైస్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. మనం బీరకాయ కూర అనేది నేను కంప్లీట్గా తనకైతే వేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా మనం కర్రీ అనేది ఎక్కువగా ఇచ్చినట్టయితే మనం ఏదైనా కానీ వాళ్ళకి మంచిగా వెళ్తుంది ఫుడ్లోకి అనేసి మనం వండుతాము అండి. అదే రైస్ ఎక్కువ వెళ్ళి కర్రీ తక్కువ అయితే వాళ్ళకి మనం వండి పెట్టిన పోషకాలు ఏమి వెళ్తాయి చెప్పండి. ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు కూడా కర్రీ అనేది ఎక్కువగా కలపండి. అప్పుడే మనం వండిన కర్రీలో ఉన్న పోషకాలు కూడా పిల్లలకి చక్కగా వెళ్తాయి, హెల్తీగా ఉంటారనమాట. మనం కొంచెం కర్రీ అనేది అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక కూడా అలాగే తింటారు. ఏదైనా కానీ పిల్లలకి అలవాటు చేయాలన్నా నేర్పాలన్నా ఈ చిన్న వయసే చాలా మంచిదండి. ఇంక ఇప్పుడైతే నేను 2 ఖర్జూరాలు పెట్టాను. అలాగే ఒక 4 స్ట్రాబెర్రీస్ అయితే పెట్టాను అనమాట. ఈ స్ట్రాబెర్రీస్ కూడా ఎండబెట్టిన స్ట్రాబెర్రీస్ అండి, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా తను ఇష్టంగా తింటుందనేసి ఇంక ఇలా స్నాక్ బాక్స్ అయితే పెట్టాను అనమాట. హెల్దీ లంచ్ బాక్స్ అనేది చెప్పొచ్చు ఇవాళ. ఇంకా ఇలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా లంచ్ బాక్స్ అయిపోయింది అంటే చాలా వరకు రిలీఫ్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా మా పాపనైతే రెడీ చేస్తానని చెప్పానుగా, తనైతే కొన్ని మాటలు చెప్తుంది వినండి, ఎలా ముద్దు మాటలు చెప్తుందో. మొత్తం నచ్చేసిందా? మీ టీచర్స్ ఎలా ఉన్నారు? స్వీటా హాటా? స్వీటా? ఎవరికి కోపం లేదా? అందరు నిన్ను బాగా చూస్తున్నారా? ఆడుకోవట్లేదా? ఎందుకు? నువ్వు అల్లరి చేస్తున్నావనే ఎవ్వరు ఆడట్లేదా? మరి అల్లరి మానేసే. అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు, ఏం చేసావు, ఏం ఆడుకున్నావు, ఎవరి దగ్గర కూర్చున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, లేదంటే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఏంటి అన్నది ఖచ్చితంగా పిల్లల్ని కనుక్కొని తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ రేపు సొసైటీ అన్నది అస్సలు బాగాలేదు. పిల్లల్ని బయటికి మనం పంపుతున్నామంటే వాళ్ళకి ప్రతిదీ అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పాలి. చిన్న వయసు కదా వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని అనుకోవద్దు. ఇవాళ రేపు పిల్లలు చిన్న వాళ్ళైనా సరే వాళ్ళు ఆలోచించే శక్తి అన్నది చాలా ఎక్కువగా ఉంది. ప్రతిదీ కూడా తల్లిగా తండ్రిగా మనం చెప్పి వాళ్ళకి నేర్పి పంపించాలి. పిల్లల్ని బయటికి పంపుతున్నామంటే కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ మనం ఇంట్లోనే చేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకోండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.